మనం చాలా సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసాము, కానీ సియోబోక్ ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది మానవ క్లోనింగ్, అమరత్వం మరియు నైతిక చిక్కులను లోతుగా అన్వేషిస్తుంది. క్లోనింగ్ సైన్స్ నిజ జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది? మనం దేవుడిలాంటి శక్తిని నిర్వహించగలమా? ఈ ప్రశ్నలకు సినిమాలో సమాధానాలు ఉంటాయి. ఈ కథలో మానవ క్లోన్ సియోబోక్ మరియు మాజీ ఇంటెలిజెన్స్ ఏజెంట్ కి హున్ మధ్య ఉండే భావోద్వేగ ప్రయాణం థ్రిల్లింగ్ మలుపులతో కలిసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పూర్తి కథ విశ్లేషణ చూద్దాం. హున్ అనే వ్యక్తి పరిచయంతో కథ మొదలవుతుంది. అతను ఒకప్పుడు గూఢచారిగా పనిచేసినవాడు, కాని ఇప్పుడు బాధాకరమైన మరియు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. హున్ ఎవరు? ఒకప్పుడు టాప్ ఏజెంట్, ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కారణంగా చివరి రోజుల్లో ఉన్నాడు. తరచుగా తలనొప్పి, బలహీనత మరియు నొప్పి నివారణ మందులతో జీవిస్తున్నాడు. నిరాశలో ఉన్నాడు. గత మిషన్ల గురించి పశ్చాత్తాపం ఉంటుంది. డాక్టర్ చెప్పిన నిజం, అతని వ్యాధి నయం చేయలేనిది, త్వరలో చనిపోతాడు. ఒక సాధారణ జీవితానికి ఆశ కూడా లేదు, కాబట్టి ఒంటరిగా ఉంటాడు. ఒకరోజు ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అహ్న్ వచ్చి రహస్య మిషన్ను అందిస్తాడు. సియోబోక్ అనే మానవ క్లోన్కు రక్షణగా ఉండాలి. హున్ నేరుగా తిరస్కరిస్తాడు. అతను చనిపోయే వ్యక్తి, ప్రమాదకరమైన మిషన్లో పాల్గొనలేడు. సియోబోక్లో ఉండే జన్యు మార్పు హున్ను కాపాడగలదని చెబుతారు. సియోబోక్ రక్త నమూనాతో అతని మెదడు కణితి నయం కావచ్చు. హున్ మనుగడ సహజాతీయం మేల్కొంటుంది, చనిపోవడం కాదు, జీవితం కోసం పోరాడాలని నిర్ణయించుకుంటాడు. ఇలా ఒక చివరి మిషన్లో ప్రవేశిస్తాడు. కాని అతను ఒక సాధారణ లక్ష్యాన్ని రక్షిస్తున్నాడని అనుకుంటాడు, కాని నిజం ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది. హున్ మిషన్ అంగీకరించిన తరువాత సియోబోక్ గురించి ఆశ్చర్యకరమైన వివరాలు బయటపడతాయి. సియోబోక్ ఎవరు? సియోబోక్ మొట్టమొదటి విజయవంతమైన మానవ క్లోన్. ఒక శాస్త్రీయ ప్రయోగానికి ఫలితం, కానీ కేవలం ఒక పరీక్షా అంశం కాదు. నిజమైన మానవ భావోద్వేగాలు, ఆలోచనలు ఉంటాయి, కానీ సాధారణ జీవిత అనుభవం లేదు. అతను ఎందుకు ప్రత్యేకమైనవాడు? అతని శరీరంలో ఎప్పటికీ వృద్ధాప్యం లేని కణాలు ఉన్నాయి, అంటే అమరత్వం. వ్యాధి నిరోధక శక్తి అనగా క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు, క్షీణించే వ్యాధులు అన్నింటికీ సహజ నిరోధకత. గాయాలు వేగంగా నయమవుతాయి. శాస్త్రవేత్తలు మానవాళికి అంతిమ పురోగతి అని భావిస్తున్నారు, కానీ ప్రమాదకరమైన చిక్కులు కూడా ఉన్నాయి. సియోబోక్ చుట్టూ ప్రమాదం. సియోబోక్ను ప్రభుత్వాలు, రహస్య సంస్థలు, ఔషధ కంపెనీలు నియంత్రించాలని ప్రయత్నిస్తున్నాయి. అమరత్వ సూత్రాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయి. అతని ఉనికి ప్రపంచానికి ప్రమాదం అని శాస్త్రవేత్తలు అర్థం చేసుకుంటున్నారు. సియోబోక్ను రహస్య ప్రదేశానికి తరలించాలి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో లోపలి ద్రోహాలు ఉన్నాయి, ఎవరో సియోబోక్ చనిపోవాలని కోరుకుంటున్నారు. ఈ మిషన్ హున్కు ఇచ్చారు, కాని అతను నిజం తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రమాదం ఇంకా ఎక్కువ అని గ్రహిస్తాడు. ఇక హున్ మరియు సియోబోక్ ప్రయాణం ప్రారంభమవుతుంది, కాని ఊహించని మలుపుల వల్ల మిషన్ అంత సులభంగా ఉండదు. హున్ సియోబోక్కు రక్షణగా ప్రయాణం మొదలు పెడతాడు. రహస్య ప్రదేశానికి వెళ్లే ప్రయాణంలో సియోబోక్ మొదటిసారిగా బయటి ప్రపంచాన్ని చూస్తాడు. అతను ప్రయోగశాలలో పెరిగాడు, కాబట్టి బయటి ప్రపంచం గురించి తెలియదు. ఆకాశం, భవనాలు, వాహనాలు చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఒక కాగితపు విమానం తయారు చేసి ఆలోచిస్తూ చూస్తాడు, చిన్న కానీ లోతైన భావోద్వేగ క్షణం. హున్ సీరియస్గా, నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తున్నాడు. అతను సియోబోక్ను సాధారణంగా చూడడు, కేవలం ఒక ఉద్యోగంలా చూస్తాడు. సియోబోక్ చిన్నప్పటి నుంచి నిర్బంధంలో ఉండడం వల్ల అతను చాలా అమాయకంగా ఉంటాడు. హున్తో చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాడు. ప్రపంచం ఎలా ఉంటుంది? సాధారణ జీవితం అంటే ఏమిటి? ఈ భావోద్వేగ క్షణానికి ముందు ఊహించని ప్రమాదం వస్తుంది. అకస్మాత్తుగా ఉగ్రవాదుల దాడి. ఒక సొరంగంలో ఉండగా అకస్మాత్తుగా అనేక వాహనాలు అడ్డుకుంటాయి. మాస్క్లు ధరించిన వ్యక్తులు దాడి చేస్తారు. భారీ కాల్పులు ప్రారంభమవుతాయి. హున్ వెంటనే తుపాకీ తీసి పోరాటం ప్రారంభిస్తాడు. సియోబోక్ గందగోళానికి గురవుతాడు, కాని భయపడతాడు. మొదటిసారి ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటాడు. హున్ దాడి చేసేవారిని నిర్వీర్యం చేస్తాడు, కాని శత్రువుల సంఖ్య చాలా ఎక్కువ. సియోబోక్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తారు. వాహనంలో చిక్కుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దాడి యాదృచ్ఛికంగా జరగలేదు. ఎవరో సియోబోక్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు. లోపలి ద్రోహం ఉందా? సియోబోక్ శక్తులు ఆశ్చర్యకరమైన విషయానికి. దాడి చేసేవారు హున్ను నేలపై పడేసి సియోబోక్పై దృష్టి సారిస్తారు. సియోబోక్ మొదటిసారి తీవ్ర ప్రమాదంలో ఉన్నాడు. భయంతో శరీరం స్పందించడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆశ్చర్యకరమైన క్షణం, సియోబోక్ శక్తులు సక్రియం అవుతాయి. వస్తువులు టెలికినెటిక్గా కదులుతాయి. దాడి చేసేవారు గాలిలో ఎత్తివేయబడి క్రూరంగా నేలపై పడతారు. సియోబోక్ పూర్తి ఆగ్రహంతో వచ్చి లెక్కలేనంత మందిని చంపేస్తాడు. హున్ షాక్ అవుతాడు. నువ్వు ఏమిటి అని సియోబోక్ను చూస్తాడు. సియోబోక్ కూడా తన శరీర శక్తిని అర్థం చేసుకోలేకపోవడం హైలైట్ చేస్తారు. చివరి దాడి చేసేవారు తప్పించుకున్న తర్వాత హున్ సియోబోక్ను వాహనంలో తీసుకుని పారిపోతాడు. ఇప్పుడు హున్కు స్పష్టమైంది, మిషన్ చాలా ప్రమాదకరమైనది.
తన ఏజెన్సీలో ద్రోహాలు ఉన్నాయి. సియో బోక్ వల్ల ప్రపంచంలో ఇంకా చాలా సమస్యలు రాబోతున్నాయి. ఇక అస్సలు ఆట ప్రారంభమైంది. భారీ యాక్షన్ తర్వాత కి హున్ మరియు సియో బోక్ ఒక నిర్మానుష్యమైన గిడ్డంగిలో దాక్కుంటారు. సియో బోక్ మొదటిసారి నొప్పిని అనుభవిస్తాడు. అతను భావోద్వేగంగా కలత చెందుతాడు. మానవ భావోద్వేగాలు తెలియనివాడు. కాని ఇప్పుడు భయం, కోపం, గందరగోళం అనుభవిస్తున్నాడు. కి హున్ నిశ్శబ్దంగా ఉన్నా సియో బోక్ చాలా ప్రశ్నలు అడుగుతాడు. సియో బోక్, ప్రజలు ఒకరినొకరు ఎందుకు చంపుకుంటారు? కి హున్, దురాశ, భయం, శక్తి. చాలా కారణాలు ఉంటాయి. సియో బోక్, అయితే నువ్వు ఆ మనుషులను ఎందుకు చంపావు? కి హున్, నిన్ను రక్షించడానికి. సియో బోక్ జీవితం, మరణం మరియు నీతి గురించి ఆలోచిస్తున్నాడు. సియో బోక్, నేను మనిషిని కాదు, అవునా? కి హున్, నువ్వు భిన్నంగా ఉన్నావు. కాని దాని అర్థం నువ్వు జీవించడం లేదని కాదు. సియో బోక్, అయితే నన్ను ప్రయోగశాల జంతువులా ఎందుకు చూస్తారు? అతను మానవ భావోద్వేగాలను అనుభవిస్తున్నాడు. కాని ప్రయోగశాల ప్రయోగంలా చూస్తున్నారు. స్వేచ్ఛ గురించి కి హున్ను అడుగుతాడు. సాధారణ మనుషులకు ఎంపికలు ఉంటాయి. నాకేమీ లేదా? కి హున్ మౌనంగా ఉంటాడు. సమాధానం ఇవ్వడం కష్టం. సియో బోక్ ఒక శక్తివంతమైన ప్రకటన చేస్తాడు. నువ్వు చనిపోతున్నావు, మరియు నేను ఎప్పటికీ చనిపోను. కాని ఏదో విధంగా మనమిద్దరం దిక్కుతోచని స్థితిలో ఉన్నాము. ఇది లోతైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరుస్తుంది. కి హున్ సియో బోక్ను ఒక సాధనంగా కాకుండా ఒక జీవిగా చూడటం ప్రారంభిస్తాడు. సియో బోక్కు స్వేచ్ఛ ఉండదు. శాస్త్రవేత్తలు అతని అమరత్వ శక్తిని దుర్వినియోగం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కి హున్ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు. సియో బోక్ను మందులు, అవయవాల సేకరణ, జీవ ఆయుధాల కోసం ఉపయోగించాలని ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు. అమరత్వ ప్రయోగం విజయవంతమైతే ధనవంతులు మరియు శక్తిమంతులు మాత్రమే దానిని ఉపయోగించి ప్రపంచ ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. సామాన్య ప్రజలకు ఈ సాంకేతికత చేరకుండా అణచివేయాలని ప్లాన్. సియో బోకునికి భవిష్యత్తుకు ప్రమాదకరం. కి హున్ గ్రహింపు. తన సొంత మనుగడ కోసం సియో బోక్ రక్తం ఉపయోగించుకోవాలని ప్లాన్ చేశాడు. కాని ఇప్పుడు సియో బోక్ వల్ల మానవాళికి ప్రమాదం ఉందని అర్థమవుతుంది. బహుశా ఈ ప్రయోగం ఎప్పటికీ ఉండకూడదు అని కి హున్కు గ్రహింపు వస్తుంది. సియో బోక్ భవిష్యత్తు గురించి కి హున్ లోతైన నిర్ణయం తీసుకుంటాడు. అతను సియో బోక్ను ఇకపై బాధపడనివ్వడు. సియో బోక్ను లొంగదీయడం కాదు, విముక్తి చేయాలి. ప్రభుత్వ ఆదేశాలు. అంతిమ యుద్ధం ప్రారంభం. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆదేశాలు ఇస్తుంది. సియో బోక్ను తీసుకురండి. అతను ప్రతిఘటిస్తే చంపండి. కి హున్ తిరస్కరిస్తాడు. పూర్తిస్థాయి దాడి ప్రారంభమవుతుంది. కి హున్ వర్సెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రత్యేక దళాలు. సియో బోక్ శక్తులు పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటాయి. అయినా కి హున్ తన ప్రాణాలను పణంగా పెట్టి సియో బోక్ను సురక్షితంగా విముక్తి చేయడానికి పోరాడుతాడు. ఇక ముగింపులో నిజమైన స్వేచ్ఛ, త్యాగం మరియు అంతిమ భావోద్వేగ క్షణాలు ఉంటాయి. చివరి పోరాటంలో సియో బోక్ శక్తులు పూర్తి రూపంలో సక్రియం అవుతాయి. టెలికినిసిస్తో సైనికులను ఆపుతాడు. బుల్లెట్లు, వాహనాలు, ఏమనకి క్షిపణులను నియంత్రిస్తాడు. మొదటిసారి సియో బోక్ పూర్తి నియంత్రణలో ఉన్నట్లు కనిపిస్తాడు, ఒక దేవుడిలా. సియో బోక్ రక్తం వల్ల అతని క్యాన్సర్ నయం కావచ్చు, కాని అతనికి ఆ జీవితం అవసరం లేదు. కొన్ని విషయాలు ఉనికిలో ఉండటానికి ఉద్దేశించినవి కావు అని సియో బోక్ను చూస్తాడు. దురదృష్టకర క్షణం. సియో బోక్ త్యాగం. సియో బోక్ స్వీయ నాశనాన్ని సక్రియం చేస్తాడు. తన శరీరంలోని అమరత్వ సూత్రాన్ని పూర్తిగా తుడిచివేసి భవిష్యత్తులో దుర్వినియోగం కాకుండా చేసుకుంటాడు. నువ్వు నాకు స్వేచ్ఛ ఇచ్చావు, ఇప్పుడు నేను నీకు శాంతిని ఇస్తాను. కి హున్ సముద్ర తీరంలో ఒంటరిగా నడుస్తున్నాడు, పూర్తి స్వేచ్ఛతో. సియో బోక్ వల్ల ప్రపంచంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది, కాని ఆ ప్రయాణం విషాదకరమైనది. సినిమా నెమ్మదిగా, భావోద్వేగపూరితమైన గమనికతో ముగుస్తుంది. మానవ క్లోనింగ్ నైతిక సమస్య. వాస్తవానికి క్లోనింగ్ ఉంటే శక్తివంతమైన వ్యక్తులు అమరత్వం కోసం ఉపయోగిస్తారా? నైతిక సరిహద్దులు విచ్ఛిన్నమవుతాయా? ఎప్పటికీ జీవించడం మంచిదా, లేదా అర్థవంతమైన జీవితాన్ని గడపడం ఉత్తమమా? కి హున్ క్యాన్సర్ ఉన్నప్పటికీ నిజమైన స్వేచ్ఛను ఎంచుకుంటాడు. సియో బోక్ అమరుడైనప్పటికీ నిజమైన ఎంపిక దొరకదు. సియో బోక్ యొక్క చివరి త్యాగం. నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటి? నిజమైన స్వేచ్ఛ అంటే ఎంపిక, జీవితం లేదా మరణం. సియో బోక్ త్యాగం చేసిన తరువాత అతని ఉనికికి అర్థం దొరికింది. సినిమా సైన్స్ ఫిక్షన్ యాక్షన్తో కలిసి లోతైన భావోద్వేగ ప్రభావాన్ని సృష్టిస్తుంది. అద్భుతమైన విజువల్స్, శక్తివంతమైన ప్రదర్శనలు మరియు ఆలోచింపజేసే సందేశం. సియో బోక్ కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా మాత్రమే కాదు. సియో బోక్ సాధారణ సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు. యాక్షన్, భావోద్వేగాలు, తత్వశాస్త్రం కలిసి మనస్సును కదిలించే అనుభవాన్ని ఇస్తుంది. మానవ జీవితం మరియు మరణం గురించి లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ సినిమాలో శాస్త్రీయ భావనలు మరియు యాక్షన్ సమతుల్యత ఖచ్చితంగా ఉంది మరియు మలుపులు మనస్సును కదిలిస్తాయి. మీరు ఈ సినిమా గురించి ఏమి అనుకుంటున్నారు? కమెంట్లో చెప్పండి. ఈ సినిమాలో మీకు ఏ సీన్ నచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి,
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.